అడుగుల బంధం పార్ట్ 3 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క నా చున్నీ ఏది అంటూ శ్రావణి గీతికను అడుగుతుంటే, అదేనే బాబు వెళుతున్న కార్కి తగులుకొని వెళ్ళింది అంటూ రాజా అని పిలుస్తున్న గీతిక మాటకు రాజా లేడు బయటకెళ్ళాడు అని చెప్పారు దేవిక గారు. అది నేను ఎంతో ప్రేమగా నెమలికలు కూడా కుట్టుకున్నాను అంటూ బొంగమూతి పెట్టుకుంది శ్రావణి. దీనికి ఒక పిచ్చి కృష్ణ భక్తురాలు. కృష్ణ కృష్ణ అంటూ తపించిపోతూ ఉంటుంది. పోవే ఇంకో చున్ని నేను కొనిస్తాను అన్నది గీతిక కేర్లెస్గా. కృష్ణుడి ఆలయంలో దండం పెట్టి తెచ్చుకున్న చున్ని అంటున్న శ్రావణి మాటకు అడ్డం వస్తూ మధ్యలో మురళి చుట్టూ నెమలికలు కూడా వేసి వర్క్ చేశావు, ఆ సంగతి కూడా నాకు తెలుసు అన్నది గీతిక వెక్కిరిస్తూ. తన గదిలోకి వెళుతూనే అమ్మ చూడమ్మా అంటూ గోల చేసింది శ్రావణి. శ్రావణి కొత్తది తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు అంత గోల అన్నారు దేవిక గారు నవ్వుతూ. అబ్బా ఎంత అందంగా నవ్వుతావు, పిల్లలను బొట్టలో వేసుకుంటావు, ఏం తల్లివే బాబు అంటూ వాళ్ళమ్మను ముద్దు పెట్టుకొని పైకి వెళ్ళింది శ్రావణి. అల్లరి పిల్ల, ఈ ఇంట్లో అందరినీ అర్థం చేసుకునే మనస్తత్వం శ్రావణికి ఉన్నది అని తన చిన్న కూతురుని చూసుకొని మురిసిపోయారు దేవిక గారు. శ్రావణి అక్క గదిలోకి వెళ్ళింది. అక్క ఎందుకలా కూర్చుంటావు అంటూ, ప్లీజ్ అక్క పాట పాడు ప్లీజ్ ప్లీజ్ అంటూ బతిమాలింది. నేను ఎంతో కష్టపడి నీ దగ్గర కూర్చొని నువ్వు కూడా హెల్ప్ చేస్తుంటే కుట్టాను కదా చున్నీ, అది గీతిక అక్క వల్ల పోయిందక్క అంటూ ధరణి ఒడిలో పడుకుంది శ్రావణి. అయ్యో ఎంతో కష్టపడి కుట్టావు కదా బుజ్జి అన్నది ధరణి. అది ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నువ్వంటే చూసావు, నాకు హెల్ప్ చేశావు కాబట్టి నీకే తెలుసు అన్నది బాధగా శ్రావణి. అక్క రేపు కృష్ణాష్టమి, చక్కగా కృష్ణుడి నైవేద్యాలు చేసుకొని అందరం గోపికలలా పూజ చేసుకుందాం సరేనా అన్నది శ్రావణి. కృష్ణుడంటే చాలా భక్తి ధరణికి కూడా. ఒక రకంగా ధరణిని చూసే శ్రావణి నేర్చుకుంది. కానీ శ్రావణి మరింత భక్తురాలైపోయింది. ప్రతి శనివారం కృష్ణుడి ఆలయానికి వెళుతుంది. సొంతంగా తనే మజ్జిగ వెన్న తీసుకొని అటుకులు పాలు తేనె అన్నీ తీసుకెళ్తుంది. ఆ కృష్ణ భగవాన్కి చిన్న పిల్లప్పుడు కూడా గోపికల చాలా వేషాలు వేసింది. స్కూల్ టైం నుండి తప్పకుండా అన్నది ధరణి నవ్వుతూ. అక్కడ నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండక్క, చాలా బాగుంటుంది, మన ఇల్లు కలకలలాడినట్లు అనిపిస్తుంది నాకు అన్నది అక్క వైపు చూస్తూ శ్రావణి. సందు దొరికితే చాలు మాటలతో మాయ చేసేస్తావు చిన్ని కృష్ణుడిలా అంటూ నవ్వింది ధరణి. ఇక ధరణి పాడడం మొదలుపెట్టింది. కృష్ణ నిన్ను నమ్మినాను, రావా నా మనసు ఏలరా, కృష్ణ దీనురాలునైనా నన్ను కాపాడలేవా కృష్ణ అంటూ పాడుతున్న ధరణి పాటలోని అర్థతను గమనించిన శ్రావణి వీణ పక్కన పెట్టి, అక్క ఇలాంటి పాటొద్దు, కృష్ణుడు బృందావనంలో రాధతో చేసే అల్లరి, ఆ పాట పాడక్క అన్నది శ్రావణి. ఇప్పుడు పాడే పాట నా జీవిత కథలా ఉంటుంది. అనాకారి అయిన ఒక గోపిక కృష్ణుడిపై మనసు పెట్టుకొని వేదనతో పాడుతుంది ఈ పాట. ఆ పాటకు పరవశించి కృష్ణ పరమాత్మ ఆ గోపికకు అందమైన రూపాన్నిచ్చి తన గోపికలలో ఒకరిని చేసుకుంటారు. అది ఆ పాట అన్నది ధరణి. ప్రస్తుతానికి నా చున్నీ పోయిందని ఏడుస్తూ ఉన్నాను, పాట కూడా ఇలాంటిదే అవసరమా అన్నది బొంగమూతి పెట్టుకొని శ్రావణి. సరే సరే అంటూ నవ్వుతూ ధరణి, రాధా నీకోసమేరా ఆమె ఎదురు చూపులు, నీకోసమేరా బృందావనంలో వెన్నెల రేయిలు, అల్లరి తగదురా నా ప్రేమకి ఒకంత చూడరా. ధరణి అద్భుతంగా పాడుతుంటే శ్రావణి అత్యద్భుతంగా వీణ వాయిస్తూ ఆ ఇంటిని బృందావనంగా మార్చేశారు. గీతిక కూడా మైమరచిపోయి నృత్యం చేస్తూ ఉంది. వారి చెంత చేరి దేవిక గారు, శ్రీనివాసరావు గారు, రాజా అందరూ కూడా మైమరచిపోయి వినసాగారు. పాట పూర్తి కావడమే అందరూ చప్పట్లు కొట్టారు. సూపర్ అక్క, గానానికి మాత్రం నువ్వే, వీణ వాయిద్యానికి నువ్వు అంటూ అక్కను చెల్లెలను పొగిడింది గీతిక. నాట్యానికి నువ్వు కూడా అక్క అన్నాడు రాజా నవ్వుతూ.
ఇందాక ఎక్కడికి వెళ్ళావురా అంటూ చున్నీ సంగతి చెప్పింది గీతిక. అది నాదిరా అన్నది శ్రావణి. అమ్మో మా బుజ్జెక్కదా, అయితే జాగ్రత్తగా వెతకాలి, లేకపోతే మన మీద కృష్ణుడికి చెబుతుంది అంటూ నవ్వాడు రాజా. చూడండి నాన్న, అందరూ నన్ను కృష్ణ భక్తురాలని ఎగతాళి చేస్తున్నారు అన్నది శ్రావణి గారాభంగా తండ్రి దగ్గరికి వెళ్ళి. అది నిజమే కదా అన్నది గీతిక నవ్వుతూ. ఒకసారి అందరూ నాతో రండి అన్నది గీతిక. శ్రావణి గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడ అందంగా కృష్ణుడి మట్టి విగ్రహం టేబుల్ మీద పెట్టి పూలతో పూలమాలలు వేసి వెండి ఆభరణాలతో అందంగా అలంకరించింది శ్రావణి. ఒక అందమైన వెండి పళ్ళెంలో ప్రమిద పెట్టి దీపం వెలిగించి చుట్టూ పువ్వులు పెట్టి అలంకరించింది. గోడల మీద నెమలికలు, అక్కడక్కడ చిన్ని కృష్ణయ్య బొమ్మలు, కృష్ణుడి లీలలు అన్నీ కూడా ఆర్ట్ వేసి పెట్టున్నాయి గోడల నిండా. అవన్నీ చూసిన శ్రీనివాస్ గారు, దేవిక నవ్వుకున్నారు. ఆర్ట్ మాత్రం పెద్దక్కనే వేసినవే అన్నది నవ్వుతూ శ్రావణి. డాడీ, బుజ్జక్క వేసిన బొమ్మ ఒకటి చూపిస్తారా మీరు అంటూ అక్కడ సొరుగులో ఉన్న ఆర్ట్ తీశాడు రాజా. వద్దురా, దెబ్బలు పడతాయి నీకు అంటూ శ్రావణి పట్టుకున్నా కూడా వినకుండా ఆర్ట్ చూపించాడు రాజా. అయ్యో, చిన్ని కృష్ణుడు ముఖం ఆంజనేయుడు ముఖం అయిపోయింది అంటూ గీతిక ఒక్కటే నవ్వు. ఇక తల్లిదండ్రులు, ధరణి అందరూ నవ్వులు. మీరందరూ ఎప్పుడు ఇలా నవ్వుతాము అంటే నేను ప్రతిరోజు ఏదో ఒక ఆర్ట్ వేస్తాను అంటూ నవ్వింది శ్రావణి. ధరణి వైపు చూసి మురిసిపోతూ, నేను నేర్పిస్తాను కదరా నీకు అన్నది ధరణి. పెద్దక్క, నువ్వు నేర్పించినా కూడా బుజ్జి అక్క వేసిన ఆర్ట్కి మనం ఎగ్జిబిషన్ పెట్టొచ్చు, ఏ బొమ్మ ఎవరిదో కనిపెడితే బహుమతి అంటూ నవ్వేశాడు రాజా. అమ్మా, నువ్వే వీడికి గారాబం చేశావు, కొడుకని నెత్తినెక్కించుకున్నావు అన్నది బొంగమూతి పెట్టుకొని శ్రావణి. ఈ ఇంట్లో నీకన్నా నెత్తికెక్కే వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు రాజా నవ్వుతూ. అంతే రాజా, వెనక శ్రావణి పెరగెత్తింది. శ్రావణి పొడుగాటి జడలు పట్టుకొని ఆడించాడు రాజా. రెండు జల్లకోతి అంటూ. అమ్మ, దీని బొమ్మ ఇది వేసుకుంటే ఆ బొమ్మని బయట దిష్టి బొమ్మగా పెట్టుకోవచ్చు మనం అంటూ రాజా చేసిన అల్లరి అంతా ఇంత కాదు. పడిపోతారు, జాగ్రత్త రాజా అంటూ పిలిచింది ధరణి. కొమ్మ మీద కోతి లాంటి వాడు పడడక్క అంటూ నవ్వుతూ ఇల్లంతా పరిగెత్తింది శ్రావణి. సంతోషంగా నవ్వుతున్న ధరణి వైపు చూస్తూ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి తమ కూతురు అనుకున్నారు శ్రీనివాస్ గారు, దేవిక గారు. పెదరాజమహల్ లాంటి భవంతి గేటు వాచ్మెన్ తీయడంతోనే ఖరీదైన కారు లోపలికెళ్ళింది. కారులో నుండి కిందకు దిగాడు కృష్ణవర్మ. ఇదేంటి అంటూ కారుకు తగిలించిన కృష్ణుడి విగ్రహానికి ఉన్న మురళికి తగులుకున్న చున్నీని తీశాడు కృష్ణవర్మ. ఇది అంటూ ఆ చున్నీని పట్టుకొని చూస్తున్నాడు కృష్ణవర్మ. అది ఆడపిల్లల చున్నీలాగా ఉంది బాబు అంటూ నవ్వారు గుమస్తా గోవర్ధనం. ఆ చున్నీ నిండా నెమలికలు, కృష్ణుడి మురళి అన్నీ పెయింటింగ్ వేసి ఉండేసరికి దానిని ఎక్కడంటే అక్కడ పారేయ బుద్ధి కాలేదు కృష్ణవర్మకు. లోపలికి తీసుకెళ్లి భద్రంగా పెట్టాడు. గుమస్తా గోవర్ధన్ గారికి 60 ఏళ్ల వయస్సు. 20 ఏళ్ల వయసు దగ్గర నుంచి అక్కడే పనిచేస్తున్నాడు. ఒకప్పుడు ఈ భవంతి ఎలా ఉండేది అని అనుకున్నప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన మనసుకు ఆ భవంతి ముందు చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంది. మధ్యలో కృష్ణుడికి చిన్న గుడిలా కట్టించారు కృష్ణవర్మ. కృష్ణుడి భక్తుడు. సాయంత్రం 5 గంటలకు పూజ చేస్తారు. ప్రతిరోజు కృష్ణుడికి ఒక గొడుగులా చేయించారు. ఆ కృష్ణుడి విగ్రహం ముందు కూర్చొని కృష్ణ కృష్ణ అంటూ జీవిస్తున్నాడు కృష్ణవర్మ. బుట్టల నిండా బంతిపూలు, గులాబీ పువ్వులు, మల్లెపూలు, పళ్ళు, పలహారాలు అవన్నీ చూస్తున్న దామోదర వర్మ గారు అలాగే ఆశ్చర్యపోయారు. అదే బుట్టల్లో ఒకప్పుడు బాంబులు, కొడవళ్ళు, కత్తులుండేవి. ఈ కృష్ణవర్మ ఇప్పుడు ఆ బుట్టలలో పువ్వులు, పండ్లు నింపుతున్నాడు. గతంలో ఆ ఇంటి ఎదురికి రావాలన్నా గజగజ వణికిపోయేవారు జనాలు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల వారంతా కృష్ణవర్మ చేస్తున్న పూజలు తర్వాత ప్రసాదాల కోసం వస్తున్నారు. ఎంత ఆశ్చర్యం! ఈ ఇల్లు ఇలా మారడానికి కారణం కృష్ణవర్మ కన్న తల్లి రాధికాదేవి గారు. ఆమె ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇల్లు మారిపోయింది. విష్ణువర్మ గారు చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రాధికను. కోడలిగా
ఇంట్లోకి అడుగుపెట్టిన రాధికకు చాలా భయం కలిగింది. ఆ గొడవలు ప్రతిరోజు ఆ ఇంటి ముందు జనం చూస్తే ఆమెకేదో భయంగా అనిపించేది. కృష్ణుడి భక్తురాలు ఆమె, భక్తి మార్గము ఆమెలోని సంస్కారం వలనే విష్ణువర్మకు ఆమెపై ప్రేమ కలిగింది. భర్తకు మంచి మంచి మాటలు చెబుతూ ఉండేది. హింస సరైన మార్గం కాదు అని చెబుతుండేది. అప్పట్లో దామోదర వర్మ గారు ఫ్యాక్షనిస్ట్ అని చెప్పాలి. ప్రజలకు మంచి చేసేవారు కానీ తప్పు చేస్తే తలలు తీసేవాడు. భర్త ప్రవర్తన భరించలేని అంజలి గారు ఒకగానొక్క కూతురు అవడం మూలంగా తన పుట్టింట్లోనే ఉండి విష్ణువర్మను చాలా పద్ధతిగా పెంచుకుంది. కానీ విష్ణువర్మకు ఎప్పటికప్పుడు తండ్రి చూడాలి అనిపించేది. సెలవులు ఉన్నప్పుడల్లా తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు. తండ్రి చేసే పనులపై ఆసక్తి ఉండేది. మంచి వయసులో ఉన్న విష్ణువర్మకు అలా ఒక్కసారి దామోదర వర్మ గారి అనుచరులతో తెలియకుండా గొడవలకు వెళ్ళి ఒకరి చెయ్యి నరికేశాడు విష్ణువర్మ. కారుతున్న రక్తం, ఆ మనిషి బాధ మొదటిసారి కళ్ళతో చూసిన విష్ణువర్మ భయంతో జ్వరం తెచ్చుకున్నాడు. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటర్ చదువుతూ ఉన్నాడు. అక్కడితో ఒక రకమైన భయంతో తండ్రి దగ్గరికి వచ్చేవాడు కాదు. ఆ తర్వాత కొన్నాళ్లకు తను చెయ్యి నరికేసిన వారి దగ్గరికి వెళ్ళి తల్లి చెప్పినట్లుగా అతనికి క్షమాపణలు చెప్పి డబ్బిచ్చి వారి పాదాలకు నమస్కరించి వచ్చాడు. తర్వాత ఆ విషయం తల్లికి చెబితే ఆనందించింది అంజలీదేవి. విష్ణువర్మ ప్రేమించి తల్లిదండ్రుల ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు రాధికను. సవతి తల్లితో బాధలు పడడం ఉండడం వలన జీవితంలో ఎన్నో బాధలు తెలియడం వలన రాధికకు ఒకరిని బాధించడం తప్పు అని తెలుసుకొని జ్ఞానంతో పెరిగింది. పురాణాలను చాలా శ్రద్ధగా చదివేది. విష్ణువర్మ పెళ్లి చేసుకున్న సమయానికి పెద్ద గొడవలు జరిగి దామోదర్ గారికి వెన్నుపూస విరిగి వీల్ చైర్లో కూర్చునే అగత్యం పట్టింది. తండ్రిని దగ్గరుండి చూసుకోవాలని అలా దూరంగా ఉండడం సబబు కాదని భార్యను తీసుకొని తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు. తన తల్లి అంజలి గారిని కూడా తీసుకొని వెళ్ళాడు విష్ణువర్మ తమతో. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.